ఎందుకంటే ఆయన నీతిమంతుడు, యథార్థవంతుడు అని రాయబడింది. కనుక నీతిమంతుడైన నోవహు చాలా అంశాలు ఉన్నాయి. ఒక 5 అంశాలు క్లుప్తంగా మీకు జ్ఞాపకం చేయాలని తలంచుతూ ఉన్నాను. రండి, ఆదికాండము 7వ అధ్యాయం. ఏ విధంగా శ్రమ పడుతూ వచ్చాడు, అటువంటి శ్రమలలో నీవు నేను ఏ విధంగా పాలు పొందుతూ మన ఆత్మీయయాత్ర కొనసాగిస్తూ ఉన్నామో జ్ఞాపకము చేసుకొనుచు బల్లో చేవినట్లు ప్రభు మనకు సిద్ధపరచునుగాక. 7వ అధ్యాయం 1వ వచనం చదువుతారా ఒకరు? యెహోవా ఈ తరము వారిలో నీవే నా ఎదుట చాలు నీతిమంతుడవై ఉండుట ఏం చేశాడంటే చూచి తిని. అనగా దేవుడు నోవహును చూచాడంట. ఏ విధంగా చూచాడంటే నోవహు నీతిమంతుడై ఉన్నట్లుగా చూశాడు. సరే, చూచాడు, మంచిదే. ఎందుకు చూశాడు అనేది ఒక పెద్ద ప్రశ్న. అనగా మనం 6వ అధ్యాయంలో చూస్తే నరుల చెడుతనము భూమి మీద గొప్పది ఉంది, వారి హృదయం యొక్క తలంపుల్లో ఊహంతా ఎల్లప్పుడూ కేవలం చెడ్డది అని దేవుడు చూచాడు. నరులను చేసినందుకు సంతాపపడి హృదయంలో నొచ్చుకున్నటువంటి దేవుడు ఈ నరులను నాశనం చేయాలని తలంచాడు. కనుక దేవునికి ఒక ఉద్దేశం ఉంది. దేవుడు చూచుటలో ఒక ఉద్దేశం ఉంది. దేవుడు నోవహును చూచుటలో ఒక ఉద్దేశం ఉంది. ఆ ఉద్దేశం ఏంటంటే నరుల హృదయం చెడుతనంతో నిండి ఉండగా ఆ చెడుతనంతో నిండి ఉన్న నరులను బట్టి సంతాపము నొంది హృదయంలో నొచ్చుకొని వారిని భూమి నుండి తొలగించే దాని కొరకై ఎవరైనా నీతిమంతులు కలరేమో అని భూమి అందంతటా ఆయన ఏం చేశాడంట అండి? చూచాడంట. చూస్తే నోవహు కనబడ్డాడు. ఆ యొక్క తరములో నోవహు నీతిమంతుడై దేవుని దృష్టిలో కనబడుతూ వచ్చినాడు. ప్రియమైన సహోదరి, మొదటి దినవృత్తాంతంలో 16వ అధ్యాయం 9వ వచనం ప్రకారము తన ఎడల యథార్థ హృదయము గలవారిని బలపరచుటకై యెహోవా కనుదృష్టి లోకమందంతటా సంచారము చేయుచున్నది. దేవుని దృష్టి లోకమందంతటా సంచారము చేస్తూ ఉంది, లోకమంతటా చూస్తూ ఉంది. ఎవరి కొరకంటే తన దృష్టి తన ఎదుట ఎవరైతే యథార్థ హృదయము కలిగి ఉన్నారో వారి కొరకై దేవుని దృష్టి భూమి లోకమంతటా సంచారము చేస్తూ ఉంది. అట్లు సంచారము చేయుచున్నటువంటి దేవుని యొక్క చూపు నోవహుపై నిలబడింది. నోవహు ఎలా ఉన్నాడంట? నీతిమంతుడుగా ఉన్నాడు. ప్రియమైన సహోదరి, దేవుడు నిన్ను చూస్తూ ఉన్నాడు. దేవుడు నన్ను చూస్తూ ఉన్నాడు. మన హృదయాంతరంగం ఎలా ఉందో ఆయన దృష్టిలో మనం యథార్థ హృదయంగా ఉన్నామా, నీతిమంతులుగా ఉన్నామా, లేదా కపటంతో నిండుకొని పైన భక్తి గల వారి వలె మాట్లాడుతూ ఆంతరంగంలో కపటము ద్వేషం కలిగి ఉన్నామేమో. దేవుడు చూసేది ఎందుకంటే ఒక ఉద్దేశము. రానున్న దినంలో నీ జీవితంలో, నీ కుటుంబంలో, నీ సంఘంలో దేవుడు చేయనున్న కార్యం కొరకై నాకు ఒక పాత్ర కావాలి, ఒక వ్యక్తి కావాలి, ఒక కుటుంబము కావాలి, ఒక సంఘము కావాలి. కనుక నేను భూమిని లేదా నరులను నాశనం చేయబోతుండగా నీతిమంతులైన వారిని ఉంటే వారిని నాశనము చేయను. చూసారా? ఒకవేళ నోవహు నీతిమంతుడుగా కనబడకపోతే నోవహు కూడా ఆ యొక్క జల ప్రళయంలో కొట్టుకొని పోయేవాడు. కనుక దేవుని ఉద్దేశము, నేను జల ప్రళయం రప్పించబోతున్నాను భూమి మీదకి. కనుక ఆ జల ప్రళయంలో నీతిమంతులైన వారు నశింపకూడదు. చాలాసార్లు కొంత బాధ వస్తే, కొంత కష్టం వస్తే, అనారోగ్య పరిస్థితులు వస్తే, కుటుంబంలో మరణం వస్తే, అయ్యా నాకే ఎందుకు, నా కుటుంబానికే ఎందుకు ఈ కష్టం? దాని అర్థం ఏంటో తెలుసా? గమనించు, నోవహును దేవుడు చూచినప్పుడు నీతిమంతుడిగా కనబడ్డాడు. కనుక అటువంటి నీతిమంతుల కొరకై దేవుడు చూస్తూ ఉన్నాడు.
బలలో చేయవేయవచ్చు. బలలో చేయవేసినంత మాత్రాన నీవు నీతిమంతులమని కాదు. అయ్యో నేను చేయకపోతే పక్కన ఉన్నవారు వీరు ఏమనుకుంటారో, ఈ అన్న ఇంత వాక్యం చెప్తాడే, ఈ అక్క ఇంత పరిచయం చేస్తుందే, ఈమె చేయత్తలేదే అని నన్ను ఎట్లా అనుకుంటారో అని చెప్పి ఆంతరంగంలో సిద్ధపాటు లేకపోయినా చెయ్యెత్తి బల్లో చేయేస్తాం. అది అలవాటుగా మారిపోయింది మన సంఘాల్లో. మొట్టమొదటి అంశం ఏంటంటే, దేవుడు చేయబోయే కార్యము నుండి, నాశనం నుండి తప్పించిన కొరకై నీతిమంతులు ఎవరైనా కలరేమో అని వెతికినప్పుడు నోవహు కనబడుతూ వచ్చాడు. కనుక నోవహును ఆ జలప్రలయము అనే నష్టము నుండి దేవుడు తప్పిస్తూ వచ్చాడు. దేవుడు చేయబోయేటువంటి మనం చూస్తాము, రెండవ రాకడ విషయమై చాలాసార్లు మనం బోధిస్తూ ఉంటాము. ఆయన రాకడ గుర్తులు ఎట్లా జరుగుతున్నాయి? భూకంపములు ఉంటాయి, కరువులు ఉంటాయి, యుద్ధాలు ఉంటాయి, ఆకలి దప్పులు ఉంటాయి, ఒకరినొకరు కొట్టుకొని చంపే పరిస్థితులు ఉంటాయి. వీటన్నిటి మధ్యలో నుండి నేను రక్షించబడాలంటే, తప్పించబడాలంటే దేవుని దృష్టిలో నీతిమంతులముగా కనబడాలి. కనుక దేవుని రాకడ సమీపంగా ఉంది. ప్రియమైన సోదర సోదరి, బల్లో చేవేస్తుండగా వీ హ్యావ్ టు ఎగ్జామిన్ అవర్ సెల్ఫ్ వెదర్ ఐ ఆమ్ రైచియస్ పర్సన్ ఆర్ నాట్. బల్లో చేయవేస్తుండగా నేను నీతిమంతునిగా, లేదంటే యథార్థ హృదయమును కలిగి నేను జీవిస్తూ ఉన్నానా? రెండవది ఆయన ఏం చేశాడు చూడండి, 7వ వచనంలోనే చదవండి, 2వ భాగము, 7వ వచనం మొదటి భాగంలో, గనుక నీవును నీ ఇంటి వారును ఓడలో ప్రవేశించుడి. దేవుని యొక్క పిలుపు, గాడ్స్ కాలింగ్. ఓ నోవహు, యూ అండ్ యువర్ ఫ్యామిలీ ఎంటర్ ఇన్ టు ది ఆర్క్. ఆ యొక్క ఓడలోనికి నీవు నీ కుటుంబము ప్రవేశించండి అనేటువంటి ఒక పిలుపును దేవుడు నోవహుకిస్తా ఉన్నాడు. మనం నీతిమంతులముగా, యథార్థమంతులుగా కనబడుతూ వచ్చినప్పుడు దేవుడు మనకు ఒక పిలుపిస్తాడు. చాలామంది దేవుడు మనల్ని రక్షించినాడంటే ఏ పిలుపుతో మనల్ని పిలిచాడో, ఏ ఏర్పాటుతో ఏర్పరచుకున్నాడో, ఆ ఏర్పాటులో, ఆ పిలుపులో, ఆ నిర్ణయం చొప్పున జీవించినట్లు నేను జీవిస్తానని చెప్పి తీర్మానం చేసుకొని బాప్టిజంలో సాక్ష్యం ఇస్తాం. అసలు నీ పిలుపు ఏంటి? నీ పిలుపు ఎప్పుడైనా నిశ్చయము చేసుకున్నావా? చూడండి, దేవుడు నోవహు ఏం చెప్పాడంటే ఓడలో ప్రవేశించమని పిలిచాడు. అది అంత ఈజీ కాదు, అంత సామాన్య విషయం కాదు ఓడలో ప్రవేశించాలంటే. ఆ ఓడను ఏం చేశాడంట, దాదాపుగా 120 సంవత్సరాలు, 6వ అధ్యాయం 3వ వచనం ప్రకారము 120 సంవత్సరములు ఆ ఓడను నిర్మిస్తూ వచ్చినాడు. ఓడను నిర్మించిన కొరకై ఆ యొక్క జలప్రలయం వస్తుంది, మునిగిపోతామనేటువంటి సూచనలు ఏమీ లేవు, వర్షము లేదు, అక్కడ మునిగిపోయేటువంటి పరిస్థితులు లేవు. అటువంటి పరిస్థితుల్లో ఓ నోవహు, నువ్వు ఓడలో ప్రవేశించడానికి కొరకై ఒక ఓడ చేసుకోవయ్యా అని కొలతలు చెబితే, ఎలా నిర్మాణం చేయాలో చెబితే నోవహు మారు మాట్లాడకుండా, ప్రభువా నువ్వు ఓడ నిర్మించమన్నావు కనుక నేను నిర్మిస్తానని చెప్పి నిర్మించుట ఆరంభించాడు. ఎన్ని అవమానాలు, ఎంతమంది ఎగతాళి చేశారు, ఎంతమంది నవ్వారు ఆ ఊరి వాళ్ళు, ఎంతగా ఎగతాళి చేశారు. అయ్యో నోవహు నీకు పిచ్చి పట్టిందా అన్నారు. మనం రక్షించబడినప్పుడు దేవునింటికి వస్తూ ఉంటే, కాలేజీలో బైబిల్ పట్టుకొని పోతే, ఆఫీస్లో బైబిల్ పట్టుకొని పోతే, మరి వీడు క్రైస్తవుడైనాడు, మతం మారినాడు, వీడు పిచ్చోడైనాడని ఎంతమంది ఎగతాళి చేశారు. అయితే ఆ దినమున నువ్వు పట్టుకున్నటువంటి బైబిలు ఈ దినం వరకు ఆ సాక్ష్యం ఉందా? దినాలు గడిచే కొలది, కొన్ని సంవత్సరాలు గడిచే కొలది మొదటిలో ఉన్నటువంటి ఆ తృష్ణ, ఆ ఆశ, ఆ యొక్క ఉత్సాహము మనలో ఆవిరైపోయి ఇప్పుడు ఎలా ఉంటుందంటే నోట్బుక్ పట్టుకోవడానికి కూడా ఇష్టపడము, ఇంకా బైబిల్ ఆడ పట్టుకుంటాం. నోవహు చూడండి, తన పిలుపు కొరకై, దేవుడు ఓడలో ప్రవేశించమని చెప్పినటువంటి పిలుపు కొరకై దాదాపుగా 120 సంవత్సరములు. మామూలుగా అయితే 6-3-120 సంవత్సరాలు అంటాడు. అయితే దేవుడు పిలిచినప్పుడు 5 ఏండ్ల వయస్సు గలవాడు. ఓడ నిర్మాణం సంపూర్తి అయినప్పుడు 600 ఏండ్లు అని చెప్పి రాయబడింది. అనగా 100 సంవత్సరం నుండి 120 సంవత్సరాలు ఓడ నోవహు చేత నిర్మించబడుతూ వచ్చింది. అనగా తన పిలుపు, ఓడలో ప్రవేశించుము అని చెప్పినటువంటి పిలుపు కొరకై
ఆ మాట కొరకై దాదాపు 100 నుండి 120 సంవత్సరాలు నోవహు కనిపెడతా వచ్చాడు. ప్రియమైన సహోదర సహోదరి, మనకు డిసెంబర్ 31 తారీఖున తెల్లవారుజాము 1 తారీఖు వాగ్దానం తీసుకుంటే అది నెరవేరకపోతే ఇంకా నెరవేరలేదే, నిన్ను బాధించు వారి సంతానము నీ ఎదుటికి వచ్చి సాష్టాంగపడతారంటే ఎవరు నాకు సాష్టాంగపడలేదే, ఎవరు నాకు నమస్కారం చేయలేదే, ఎవరు నా దగ్గరికి లేదే, ఎన్నిసార్లు కొనుక్కుంటాం. నోవహు అయితే 120 years he has waited patiently in the presence of Lord. దేవుని సన్నిధిలో 120 సంవత్సరాలు ప్రయాసపడుతూ ఓడను నిర్మిస్తూ కనిపెడుతూ వచ్చాడు. కనుక ప్రియమైన సహోదర సహోదరి, మన పిలుపు నెరవేర్చబడ్డానికి అది సంవత్సరం కావచ్చు, లేదా కొన్ని సంవత్సరాలు కావచ్చు, ఎంత సమయం పట్టినా సరే నోవహు వలె ఓపిక కలిగి ఉందుముగాక. అక్కడ ఇంకో మాట అంశం ఏంటంటే, నోవహు తన పిలుపును బట్టి దేవుని మాటను బట్టి ఓడ నిర్మిస్తున్నాడు. అయితే నోవహుతో పాటు నోవహు కుటుంబం కూడా నోవహుతో సహకరించినట్టుగా చూస్తాం. నేను నా ఇంటి వారును యెహోవాను సేవించుదాము అని యెహోషువ చెప్పినట్టుగా నోవహు కుటుంబము నేను నా ఇంటి వారును ఓడను నిర్మించుకుంటాం. అయిలారా, ఇదిగో జలప్రలయం వస్తుంది, మీరు నాశనము కాకమునిపే, జలప్రలయంలో కొట్టుకొని పోకమునిపే రండి, దేవుడు చెప్పాడు, ఓడ నిర్మించమన్నాడు, మీరు కూడా ఓడలో ప్రవేశించండి అని స్వార్థ ప్రకటిస్తే, ఆత్మరూపిగా బోధిస్తే అందరూ తృణీకరిస్తూ వచ్చినారు నోవహును, నోవహు కుటుంబాన్ని. ప్రియమైన సహోదర సహోదరి, నన్ను నా కుటుంబాన్ని, నిన్ను నీ కుటుంబాన్ని ఎవరు విసర్జించినా, ఎవరు త్యజించినా, నీ బంధువులు, నీ రక్త సంబంధికులు, నీ స్నేహితులు, నీ కొలీగ్స్ నిన్ను ఎగతాళి చేసినప్పటికీ దేవుని పిలుపులో నేను నడిచేవారంగా ఉండాలి. ఆ దేవుని పిలుపు నెరవేర్చబడాలంటే కొంత ఆలస్యం కావచ్చు, కొంత దేవుడు సమయం తీసుకుంటాడు. ఆ సమయంలో మనం దేవుని యొక్క సమయం కొరకై వెయిట్ చేసి కనిపెట్టేవారుగా మనం ఉండాలి. మొట్టమొదటిగా నోవహు నీతిమంతుడిగా కనబడ్డాడు. రెండవదిగా నోవహు దేవుని యొక్క పిలుపును బట్టి ఓపికతో కనిపెట్టాడు. 120 సంవత్సరాలు ఓపికతో కనిపెట్టాడు. ఓడ నిర్మిస్తూనే ఉన్నాడు. కొంత క్రయం చెల్లించాల్సి వచ్చింది, కొంత కష్టపడాల్సి వచ్చింది. ఆ ఓడ నిర్మిస్తుంటే తనకు కొంత గాయమై ఉంటుంది, తన భార్య గాయమై ఉంటుంది, తన పిల్లలకు గాయాలై ఉంటాయి. కొంత ఇబ్బంది పడ్డారు, కష్టపడ్డారు, శ్రమ పొందారు, చెమటోర్చారు. వీటన్నిటిలో దేవుని యొక్క పిలుపు కొరకై వారు నివసిస్తూ నడుస్తూ వచ్చినట్టుగా చూస్తాం. దేవుని పిలుపు కొరకై మనం నిలబడుతూ వచ్చినప్పుడు అనేకమైన శ్రమలు ఉంటాయి, కష్టం ఉంటుంది, వ్యయం ఉంటుంది, క్రయం ఉంటుంది, కొన్ని దుఃఖం ఉంటుంది, కొన్ని ఏడుపులు ఉంటాయి, విహేళన ఉంటాయి, అవమానం ఉంటుంది. వీటన్నిటి మధ్య నోవహు వలె దేవుని పిలుపు కొరకై, దేవుని పిలుపు నెరవేర్చబడదాని కొరకై వీ హ్యావ్ టు వెయిట్ అపాన్ ద లార్డ్ పేషెంట్లీ. ఎంత ఓపికతో దేవుని పైన ఆధారపడి కనిపెట్టవలసిన వారుగా ఉన్నాం. మూడవదిగా హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం చదవండి, 7వ వచనం. హెబ్రీయులకు 11వ అధ్యాయం 7వ వచనం. అది వరకు చూడని సంగతులను గూర్చి దేవుని చేత హెచ్చరింపబడి భయభక్తులు గలవాడై తన ఇంటి వారి రక్షణ కొరకు ఒక ఓడను సిద్ధము చేసెను. చాలమ్మ, ఆ రాబడి మాట ఏంటంటే మధ్య భాగంలో దేవుని చేత హెచ్చరింపబడి భయభక్తులు గలవాడై. దేవుడు హెచ్చరిస్తూ వచ్చాడు, నేను జలప్రలయమును భూమి మీదకి రప్పించబోతూ ఉన్నాను. ఆ జలప్రలయం నుండి నీవు నీ కుటుంబం రక్షించబడినట్లుగా ఓడను సిద్ధము చేసుకోమని చెప్పి హెచ్చరిస్తూ వచ్చాడు. ప్రియమైన సోదరుడా, మన ఆత్మీయ జీవితంలో అనేక పర్యాయములు దైవ సేవకులు, విశ్వాసులు, మన మేలు కోరేటువంటి ఆత్మీయులు ఒక్కొక్క పర్యాయం ఒక్కోసారి మనల్ని హెచ్చరిస్తూ ఉంటారు. అన్నా, నువ్వు అట్లా చేయడం తప్పన్నా, అక్క ఆ విధంగా చేయకూడదక్క, మీరు ఇలా ఉండాలి అలా ఉండాలి అని హెచ్చరిస్తే నాలాంటి వాళ్ళైతే ఏం చేస్తామండి, తిరుగుబాటు చేస్తాం.
నువ్వేంటి నాకు చెప్పేది, అక్కడ నువ్వేంటి నాకు చెప్పేది, నాకు తెలీదా? ఇన్ని సంవత్సరాల అనుభవం ఉంది నాకు, ఇన్ని సంవత్సరాలను రక్షించబడి ఇన్ని సంవత్సరాలను బోధ చేస్తూ ఉన్నా, బైబిల్ అంతటిని ఎన్నో పర్యాయములు కూలకృషగా చదివినా, ఎన్నో బైబిల్ స్టడీలు బోధించినా, నువ్వు నాకు చెప్పేదేంటి? ఓడను కట్టుకో అంటే ఎవరి మీద అదే మాట మాట్లాడతాం. అంతపూర్లో అయ్యా సముద్రం పొంగి తుఫాను వచ్చి జలప్రలయం వచ్చి అంతపురం పట్టణంతో మునిగిపోతుందయ్యా, ఓ జెహోషాము వాసులారా మీ కొరకై ఒక ఓడను కట్టుకోండి అంటే నీకేమైనా బుద్ధి ఉందన్నా? నీకేమైనా పిచ్చి పట్టిందన్నా? నీకేమైనా మైండ్ లూజ్ అయిందన్నా? మనం అనమండి. షూర్లీ వి విల్ టాక్ లైక్ దట్. మనం ఆ విధంగా మాట్లాడతాం. నోవహు దేవుని చేత హెచ్చరించబడినప్పుడు ఆయన ఏం కలిగిన వాడై ఉన్నా అంటే, చదవండి, దేవుని చేత హెచ్చరింపబడి, చదవండి ఏమాట, భయభక్తులు గలవాడై. దేవుడు మనల్ని హెచ్చరిస్తూ ఉంటే, సేవకులు మనల్ని హెచ్చరిస్తూ ఉంటే, ఈ పుల్పిట్ దగ్గర నుండి మనం ఎవరు నిలబడినా సరే ఇక్కడ నుండి దేవుడు మనతో మాట్లాడుతూ ఉంటే మనం ఏం చేయాలంట అండి? ఏం చేయాలంట? భయభక్తులు గలవారంగా ఉండాలంట. దేవుడు నోవహును హెచ్చరించే కొలది నోవహు తన ఆత్మీయ జీవితంలో అంతకంతకు దినదినము తన్ను తాను సిద్ధపరుచుకున్నాడు. దేవుని సన్నిధిలో దేవుని ఎదుట తన యొక్క కన్నీళ్లను కుమ్మరించుకుంటూ వచ్చాడు. తన ప్రార్థనా జీవితంలో తను తాను అప్పగించుకుంటూ వచ్చాడు. దినదినము భయభక్తులు నేర్చుకుంటూ వచ్చాడు. దేవుని యందు భయభక్తులు కలిగి ఆ యొక్క ఓడను సిద్ధము చేయటంలో ప్రయాసపడుతూ వచ్చినాడు. ఎంతమంది ఒకరు మనల్ని హెచ్చరిస్తే లేదా ఒక హెచ్చరిక వాక్యము ఈ పుల్పిట్ నుంచి వస్తే అది సానుకూలంగా తీసుకుంటా ఉన్నాం. ఎంతో పాజిటివ్గా తీసుకొని, మనిషి కాదు ప్రభువా, నిలబడే వ్యక్తి కాదు ప్రభువా, పరలోకం నుండి నీవు మాట్లాడుతున్నావయ్యా, ఆ మాటలు నీవే కనుక నువ్వు హెచ్చరిస్తున్నావు కాబట్టి నన్ను నేను సరి చేసుకుంటా. ఐ విల్ సెట్ రైట్ మై సెల్ఫ్, మై లైఫ్, మై ఫ్యామిలీ లైఫ్. ఐ విల్ సెట్ రైట్ ఎవ్రీథింగ్ బిఫోర్ యూ. అయ్యా నీ సన్నిధి ఎదుట నన్ను నేను, నా కుటుంబము మేము సరి చేసుకుంటాం. ఏమైతే హెచ్చరిస్తూ వచ్చారో, ఏమైతే హెచ్చరించబడి మాట్లాడుతూ వచ్చావో ప్రభు, నీ మాటలను బట్టి నేను సిద్ధపరచుకుంటాను ప్రభువా. అది నిలబడినది చిన్నవారైనా పెద్దవారైనా అనుభవజ్ఞులైనా అనుభవం లేని వారైనా ఎవరు నిలబడినా పరలోకము నుండి నీ స్వరము దిగి వస్తూ ఉంటే, నీ స్వరము నాతో మాట్లాడుతూ ఉంటే, ఐ విల్ ఒబే మై సెల్ఫ్ అలాంగ్ విత్ మై ఫ్యామిలీ అండ్ ఐ విల్ సెట్ రైట్ బిఫోర్ యు గాడ్. నన్ను నేను, నా కుటుంబము నీ సన్నిధిలో ప్రభు నేను సరి చేసుకుంటానయ్యా. నీ హెచ్చరిక చొప్పున నేను జీవిస్తాను ప్రభువా. చూసారా, నీతిమంతుడైనటువంటి యథార్థవంతుడైన నోవహు దేవుని సన్నిధిలో సరిచేసుకుంటూ వచ్చాడు. భయభక్తులు కలిగిన వాడుగా జీవిస్తూ వచ్చినట్టుగా చూస్తూ ఉన్నాం. ఇక్కడ ప్రియమైన సహోదరి, దేవుడు మనతో మాట్లాడుతూ వచ్చినప్పుడు, వాక్యం చదువుతున్నప్పుడు కావచ్చు, ప్రార్థనలో కావచ్చు, లేదా నీ పిల్లలు నీతో మాట్లాడవచ్చు కాక. పిల్లలు మాట్లాడితే ఏమంటామండి? నీకేం తెలుసురా, నువ్వు పిల్లోని, వీరికి ఏం తెలీదు అని చెప్పి పిల్లలు ఏమైనా మాట్లాడితే వారిని పక్కకు తోసేస్తాం. ఇలాంటి వారిదే దేవుడి రాజ్యం అని చెప్పాడండి యేసు ప్రభు వారు. అక్కడ అనుభవం కాదు కావాల్సింది, ఆ సందర్భానుసారంగా నీతో మాట్లాడేదాని కొరకు దేవుడు నీ పిల్లలను కూడా వాడుకుంటాడు. నేను చాలాసార్లు సాక్ష్యం చెప్పాను. ఎన్నోసార్లు మేము ప్రాణాపాయం తప్పించబడ్డాం మా పాపను బట్టి. పిల్లలు పిల్లల ద్వారా దేవుడు మాట్లాడుతూ వస్తాడు. మాట్లాడే కొలది మనం ఇంకా ఎక్కువగా భయభక్తులు కలిగి జీవించేవారుగా ఉండాలి. నోవహు చూడండి, 120 సంవత్సరాలు ఎంతగా భయభక్తులు కలిగి జీవిస్తూ వచ్చినాడు. 4వదిగా చూస్తే రండి, ఆదికాండము 7వ అధ్యాయం 16వ వచనం కలిసి చదువుదామండి. ఆదికాండము 7వ అధ్యాయం 16వ వచనం. ప్రవేశించినవన్నీ దేవుడు అతనికి ఆజ్ఞాపించిన ప్రకారము సమస్త శరీరంలో మగదియు ఆడిదియు ప్రవేశించెను. అప్పుడు యెహోవా ఓడలో అతని మూసివేసెను. దేవుడు ఏం చేశాడంట అండి, నోవహు తన కుటుంబము
ఓడలో ప్రవేశించిన తర్వాత దేవుడు ఏం చేశాడంట? ఓడను మూసివేశాడంట. మన రక్షణ పొందిన తర్వాత విశ్వాసులముగా సంఘంతో పాటు కలిసి సాగుతూ ఉండగా, ఆత్మీయ జీవితంలో ప్రభుకు అనుకూలంగానే మనం నడుస్తూ సాగుతూ ఉండగా, ఒక్కొక్క పర్యాయము దేవుడు మన ఎదుట ద్వారములన్నీ మూసేస్తాడు. మన ఎదుట అంధకారం కనబడుతూ ఉంటుంది. ఏం చేయాలో తెలియదు. దిక్కుతోచని పరిస్థితులు మన ఆత్మీయ జీవితంలో. ఎటువంటి సహాయం రాదు. ఎవరు మాట్లాడరు, ఎవరు ఆదరించరు. ఎవరైనా ఆదుకుంటారంటే ఆదుకునేవారే కనబడరు. దేవుడు ద్వారములు మూసివేయగా అన్ని దారులు మూసివేయబడి ఎటువంటి సహాయం లేకుండా ఎక్కడి నుండైనా ఓ చిన్న సహాయం దొరుకుతుందేమో అని కనిపెట్టుకుంటూ ఉన్నటువంటి దినాలు. దేవుడు నోవహును ఓడలో ప్రవేశించినాక ఓడను మూసివేసిన తర్వాత 8వ అధ్యాయంలో చూస్తే 18వ వచనంలో వారు బయటకు వచ్చారంట. ఆ బయటకు వచ్చినప్పుడు చూస్తే 14వ వచనంలో రాయబడింది, 2వ నెల 27వ దినమున భూమి ఎండిపోయేను అని చూస్తాం. అంటే 2వ నెల అంటే 600 సంవత్సరముల తర్వాత 2వ నెల 601వ సంవత్సరము 2వ నెల 27వ దినము అని రాయబడింది. అంటే నోవహు ఓడలో ఎన్ని దినాలు ఉన్నా అంటే దాదాపు 422 రోజులు ఉన్నాడు. 7వ అధ్యాయం 6వ వచనంలో నోవహు ఆ ఓడను సిద్ధం చేసినప్పుడు 600 ఏండ్లు ఉన్నాయి. 7వ అధ్యాయం 11వ వచనంలో తర్వాత భూమి మీద జలప్రళయం వచ్చినప్పుడు 600 వయసు ఆయన వయసు అవుతే 2వ నెల 17వ దినమున అనగా 77 దినములకు జలప్రళయం వచ్చింది. 40 రాత్రింబగళ్ళు ప్రచండ వర్షం భూమి మీద కురిసింది. అప్పటికి 117 దినాలు అవుతూ వచ్చినాయి. తర్వాత 117 దినముల తర్వాత 8వ అధ్యాయం 3వ వచనం ప్రకారము 150 దినములకు నీళ్లు తగ్గిపోతూ వచ్చినాయి. అంటే 117 + 150 అంటే 267 దినాలకు నీళ్లు తగ్గిపోయినాయి భూమి మీద. తర్వాత 8వ 13వ వచనం ప్రకారం చూస్తే 601వ సంవత్సరం 1వ నెల 1వ దినం అంటే దాదాపుగా 396 దినాలకు నీళ్లు భూమి మీద ఇంకిపోతూ వచ్చినాయి. తర్వాత 422 దినాలకు భూమి ఎండిపోయింది. అప్పుడు నోవహును దేవుడు బయటికి తీసుకొని వచ్చాడు. అంటే నా అంశం ఏంటంటే, మన ఎదుట దేవుడు ఓడ యొక్క తలుపులు మూసివేసినట్లుగా మన ఆత్మీయమైనటువంటి జీవితంలో లేదా భౌతికమైన జీవితంలో దేవుడు దారులన్నీ మూసేస్తాడు. ఎందుకంటే మనము దేవుని పైన ఆధారపడినట్లు కష్టాలు ఉంటాయి, ఆర్థికమైన ఇబ్బందులు ఉంటాయి, అనారోగ్య పరిస్థితులు ఉంటాయి, పిల్లల చదువులకై అదే ఫీజులు కట్టాలా, డబ్బులు కావాలా, ఎంబీబీఎస్ చేర్పించడానికి లక్షలు కావాలా, పీజీ అనుకుని లక్షలు కావాలా. వీటన్నిటికీ చూస్తే మన దగ్గర డబ్బు ఉండదు, అకౌంట్లో నిల్ బ్యాలెన్స్ ఉంది. దేవుడు ద్వారాలన్నీ మూసేశాడు. సహాయం ఎక్కడి నుంచి కూడా రాదు. నోవహు నేను అనుకుంటాను 422 దినాలు ఎట్లా ఉన్నాడండి ఓడలో. 40 రాత్రింబగళ్ళు ప్రచండమైన వర్షం కురుస్తుంటే సూర్యుడు ఉదయించలే, సూర్యుడు కనపడలే, వెలుగు లేదు, రాత్రి ఏమో తెలీదు, పగలేమో తెలీదు, ఏమి తినాలో తెలీదు, ఎట్లా ఉండాలో తెలీదు. ఆ చీకటి ఓడలో నోవహు కుటుంబము 422 దినాలు గడుపుతూ వచ్చింది. కారణం ఏంటంటే దేవుని యొక్క వాగ్దానము పైన నోవహు విశ్వాసం ఉంచి నిరీక్షణ ఉంచి నీవు రక్షించబడినట్లు నీ కొరకు నీ కుటుంబం కొరకు ఓడను సిద్ధం చేసుకోమన్నాడు. కనుక ఆ దేవుడే నన్ను ఓడను సిద్ధం చేయనట్లు సహాయం చేసి ఓడలోనికి నన్ను ప్రవేశించి ఓడను మూసివేశాడు. కాబట్టి ఒక దినం వస్తుంది. ఆ దినం ఏంటంటే దేవుడు ఓడ తలుపు తెరుస్తాడు, నేను బయటికి వెళ్తాను, ఒక శ్రేష్టమైన మహిమాయుక్తమైనటువంటి నూతన ఆకాశము నూతన భూమి నేను చూస్తానటువంటి నిరీక్షణ నోవహులో ఉంది. కనుక 422 దినాలు కొంత కష్టమైన, నష్టమైన, బాధ అయినా, ఇబ్బంది అయినా వారు ఓపికతో కనిపెట్టారు. నోవహు పెద్ద కుమారుడు వచ్చి, నాన్న ఏంటిది ఇన్ని దినాలు ఈ చీకటిలో, రాత్రి లేకుండా పగటి లేకుండా ఈ ఓడలో మనం ఉండాలన్నా, నువ్వు ఓకేం చెప్పు, నేను తలుపులు బద్దలు కొట్టేస్తా, బయటికి వెళ్ళిపోదాం అనంట్లే. దేవుని ఏర్పాటు ప్రకారము
దేవుడు ద్వారాలు మూసివేస్తే మన ఆత్మీయ జీవితంలో తొందరపడి, మన ఆతృతపడి, దేవుని యొక్క ఉద్దేశము కొరకై, దేవుని చిత్తము కొరకై, దేవుని కార్యముల కొరకై ఎదురు చూడకుండా ఎన్నిసార్లు మన చేతిలోకి తీసుకొని మన ఇష్టానుసారంగా పనులు చేసి మనం నష్టపోతూ వచ్చినాం. అందుకని పాట పాడుకున్నాం, కాల విలువ నీకు తెలియకపోయిన ఎడల నీవు కన్నీరు కార్చెదవు. 422 రోజులు నోవా కుటుంబము ఎంత ఓపికతో కనిపెడుతూ వచ్చిందండి. దేవుని యొక్క వాగ్దానం పైన నిరీక్షణ, దేవుని వాగ్దానం పైన నమ్మకం. మా దేవుడు ఓడను నిర్మించి ఓడలోకి ప్రవేశించి దేవుడు ఒక దినాన నా ద్వారమును తెరుస్తాడు, నా చీకటి తొలగించి వేస్తాడు, మా బాధను తీసివేస్తాడు, మాకు మహిమాయుక్తమైనటువంటి ఆ వెలుగు నూతన ఆకాశం మాకు ఇస్తాడు అని నోవా కుటుంబం నమ్మింది. అన్నాక నీ ఆత్మీయ జీవితంలో దేవుడు ద్వారాలన్నీ మూసివేశాడా? ద్వారములు మూసివేయగా ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నావా? కష్టం అనుభవిస్తున్నావా? ఎవరు నిన్ను ఆదరించేవారు లేరా? ఎవరు నీకు సహాయం చేసేవారు లేరా? ఎన్ని రోజులు నేను కన్నీరుతో ఏడ్చి ఏడ్చి నా కంటిలో కన్నీరుతో ఇంకిపోతుండగా నాకు సహాయం రాదే అని నువ్వు ఎదురు చూస్తున్నావేమో. నిరీక్షణ ఇచ్చు నోవహు దేవుడు. ఆనాడు నోవహును ఆ యొక్క ఓడలకు బయట తీసుకొచ్చిన దేవుడు నీ కన్నీళ్ళ నుండి, నీ కష్టము నుండి, నీ బాధల నుండి, నీ ఆర్థిక ఇబ్బందుల నుండి ఒక దినాన మహిమకరంగా నిన్ను బయటికి తీసుకుని వస్తాడు. నిరీక్షణ ఇచ్చు, నమ్మిక ఇచ్చు ప్రభు పైన. మూడవదిగా నా అంశం ఏంటంటే, 4వదిగా దేవుడు ద్వారములను మూసివేసినప్పుడు ఆ ద్వారములు దేవుడు తెరిచే వరకు దేవుని యొక్క వాగ్దానం పైన విశ్వాసంతో మనం నిలబడుతూ రావాలి. నేను ఒకసారి సాక్ష్యం చెప్పాను అనుకుంటాను. ఆల్ ఆఫ్ సడన్ అర్ధరాత్రి నాకు రిలీవ్ ఆర్డర్స్ వచ్చాయి. నేను తెలంగాణకు అలాట్ చేశామని చెప్పి అర్ధరాత్రి నాకు రిలీవ్ ఆర్డర్స్ నాకు వాట్సాప్లో పంపించేశారు. ఏం చేయాలో తెలియదు. తెలంగాణకు వెళ్తే వాళ్ళు తీసుకోమన్నారు. తెలంగాణ వాళ్ళు తీసుకోరు, ఆంధ్ర వాళ్ళు తీసుకోరు. 2.5 సంవత్సరాలు పోరాడుతూ వచ్చినాం. శాలరీస్ లేవు. తెలంగాణ వాళ్ళు సానుకూలంగా లేరు, ఆంధ్ర గవర్నమెంట్ సానుకూలంగా లేదు. వీరు మాకొద్దంటారు, వారు మాకొద్దంటారు. బట్ వీఆర్ అపాయింటెడ్ బై గవర్నమెంట్. 2.5 సంవత్సరాలు దిక్కులేని వారి వలె చాలామంది ఎంతగా వేదన అనుభవించామో మేము ఎరుగుదుము. ఇంకా దేవుడు ఆ ద్వారం మూసివేసినప్పుడు దేవుని పైన నిరీక్షణ ఉంచి దేవుడు ఒక దినాన తప్పనిసరిగా తను మాకు వెలుగునిస్తాడని చెప్పి కనిపెడతా వచ్చినప్పుడు, జూమ్లో మేము ప్రార్థిస్తూ వచ్చినప్పుడు ప్రార్థనకు జవాబు ఇచ్చి 2.5 సంవత్సరముల తర్వాత దేవుడు ద్వారములు తెరిచాడు. కాబట్టి ప్రియమైన 2.5 సంవత్సరాలు అంటే ఎన్ని రోజులండి ప్రసాద్? 2.5 సంవత్సరాలు ఎన్ని రోజులు? 365 + 365 ఎన్ని రోజులు చెప్పండి? చెప్పరా? లెక్కలు చెప్పరా? ఎవరు? నాకెవరు సరిగ్గా లెక్కలు రావు. ఏమ్మా, నోవా ఎన్ని దినాలు ఉన్నాడండి? 422 దినాలు. మేము ఎన్ని దినాలు ఉన్నాం చెప్పమ్మా? రాసుకుంటున్నాం కదా. ఎన్ని రోజులు? 730ఏనా? 365 365 అమ్మా. 912. ఓకే. అంటే నోవా కంటే డబుల్ దినాలు కదా, రెట్టింపు దినాలు. నా అంశం ఏంటంటే, ద్వారములు మూసివేయబడినా, ఓడను మూసివేసినా, ఎటువంటి సహాయం ఎక్కడి నుండి మనకు సహాయం రాకపోయినా, కీర్తనకారుడు అంటాడు, కొండల తట్టు కన్నులు ఎత్తుచున్నాను, నాకు సహాయము ఎచ్చటి నుండి వచ్చును. దేవుడు తలుచుకుంటే ఏలియాని ఎట్లా పోషించాడండి? కాకోలముల ద్వారా పోషించాడంటే ఎవరన్నా ఊహిస్తారా? ఎవరన్నా నమ్మారా? కాకోలములు ఆ యొక్క మటన్ ముక్కలు తెస్తుందంటే, రొట్టె ముక్కలు తెస్తుందంటే ఎవరన్నా నమ్ముతారా అండి? అవే తినేస్తాయి. ఏలియాకు తీసుకొచ్చి వాళ్ళు ఎవరో నమ్ముతారా? కానీ దేవుడు కాకోలముల యొక్క నోరులు మూయించి ఈ రొట్టె ముక్క తీసుకుని వెళ్ళి నా భక్తుడైనటువంటి ప్రవక్త అయినటువంటి ఏలియాకు ఇవ్వమంటే కాకోలములు తెచ్చివ్వలేదా? మరి ఆ దేవుడు ఈనాడు సజీవుడు కాదా? ఆ దేవుడు ఈనాడు మన మధ్య సంచరించుట లేదా? ఆ దేవుడు పరిశుద్ధాత్మ దేవుడిగా మన మధ్య లేడా? ఆ దేవుని యందు నీ నిరీక్షణ ఏమైంది? ఆ దేవుని యందు నీ విశ్వాసం ఏమైంది?
ఆ దేవుడు చనిపోయాడా? ఆ దేవుడు లేడా? ఆయన చెప్పాడే, ఇదిగో ఆల్ఫా ఒమేగయున నేను, నిన్న నేడు యుగములు ఒకే రీతిగా ఉన్న దేవుడు, నేను సజీవుడు ఉన్నని చెప్పే దేవుడు. అమ్మా, నీ కన్నీళ్లు తుడవడా? నీ ఎదుట ముయ్యబడి ద్వారాన్ని తెరవడా? నీ జీవితంలో వెలుగు నింపడా? అక్క, నీ జీవితంలో వెలుగు నింపి నీ కుటుంబం పడుతున్నటువంటి పోరాటముల్లో, నీ కుటుంబం పడే ప్రయాసలో నిన్ను ధైర్యపరచి నిన్ను బలపరచడా? నాలుగోదిగా నా అంశం ఏంటంటే, అన్న అక్క, నీ ఎదుట మూయబడిన ద్వారములు దేవుడు ఒక దినాన్ని తెరుస్తాడు. నోవహు దేవుని యొక్క ఆ వాగ్దానుల పైన విశ్వాసం ఉంచి ప్రభు కొరకై కనిపెడుతూ వచ్చినట్టుగా చూస్తాం. 4 అంశాలు చెప్పాను. మొట్టమొదటిది ఏంటండి, మర్చిపోతారేమో. మొట్టమొదటిది ఏం చెప్పానండి, ఆయన చూచే దేవుడు కదా. ఎవరిని చూస్తాడు? నీతివంతులను చూస్తూ ఉన్నాడు. కనుక ఇప్పుడు జెహోషామాలో సామలన్న గారు ఈ లోకం నుంచి మహిమలోనికి వెళ్ళి ఉండగా వచ్చిన బంధువులారా, స్నేహితులారా, సంగమా, ఈడ కూడినటువంటి వారు ఎవరు యథార్థవంతులో, ఎవరు నీతివంతులో దేవుడు కనిపెడుతున్నాడు, చూస్తూ ఉన్నాడు జెహోషామాలో. ఆర్ యు రైచియస్ పర్సన్? ఆర్ యు ఇంటిగ్రేటెడ్ పర్సన్? నువ్వు నీతివంతుడిగా నీతివంతురాలుగా ఉన్నావా? యథార్థవంతులుగా ఉన్నారా? ఆ విధంగా అయితే యూ హ్యావ్ టు ఎంటర్ ఇన్ టు ది టేబుల్. నువ్వు బల్లో చేయవచ్చు, బల్లో ప్రవేశించవచ్చు. రెండవది ఏంటండి, గాడ్స్ కాలింగ్, దేవుని పిలుపు. దేవుడు నిన్ను పిలిచినట్టు పిలుపు ఎన్ని సంవత్సరాలు అయింది? ఆ పిలుపు వ్యర్థమైపోతుందా? ఆ పిలుపు నెరవేరే వరకు దేవుడు నిన్ను కాపాడడా? చాలామంది మీ పిలుపు అని చెప్తాము సాక్ష్యంలో కొత్త రక్షించబడినప్పుడు, రాను రాను ఆ పిలుపు నెరవేరుతున్నట్టుగా ఎటువంటి సూచనలు కనబడవు. అప్పుడు ఏం చేస్తామంటే, అయ్యో నాది ఈ పిలుపు కాదు, నాది ఇంకో పిలుపు అని చెప్పి మార్చేసుకుంటాం. దేవుడైతే తన చిత్తమును మార్చుకోడు. ఆయన సార్వభౌమాధికారం గలవాడు. తన ఉద్దేశం మార్చడు, తన మాట మార్చడు. భూమి ఆకాశములు గతించును కానీ నా మాటలు పొల్లు కూడా పోదంట. కానీ నీ పిలుపు ఏంటి? నీ పిలుపులో నువ్వు ఉన్నావా? మూడవది ఏం చూసామండి, హెచ్చరించబడినప్పుడు భయభక్తులు కలిగి ఉన్నాడు దేవుడు. ఆ పిలుపులో నోవహు కుటుంబం ఉంది, ప్రయాసపడుతుంది, కష్టపడుతుంది, ఓడ నిర్మిస్తూ ఉంది. మధ్యలో దేవుడు హెచ్చరిస్తూ ఉంటే, అయ్యా ఎంతకాలం వెయిట్ చేయాలా? ఓడను సిద్ధమన్నా ఏం చేయాలా? ఓడను అవి చేయడానికి మాకు వస్తుందా? ఆ దినాలు మిషన్లు లేవు, ఆ కర్రలను చేతులతోనే చేయాలా, రంపాలతో కొయ్యాలా, వాటిని మోయాలా, ఇది మాకు చేత కావట్లేదు, మళ్ళీ నీ హెచ్చరికలు ఏంటయ్యా అన్నాడని భయభక్తులు కలిగి ఉన్నాడు. దేవుడు మాట్లాడుతూ ఉంటే దేవుని మాటకు లోబడుతున్నావా? దేవుడు మాట్లాడుతుంటే దినదినము నీ వ్యక్తిగత జీవితంలో, నీ కుటుంబంలో దేవుని యందు భయభక్తులు ఉన్నాయా? నాలుగోది ఏం చూసామండి, నాలుగోది, ఓడ మూసివేయబడింది. నీ ఎదుట ద్వారములు మూసివేయబడుతూ ఉన్నాయి. చూస్తే నీ జీవితం అంధకార బంధరంగా కనబడతా ఉంది. ఏం నిరీక్షణ లేదు, ఏం కనబడటంలా, ఎటువంటి సహాయం రావట్లే, ఎటువంటి హెల్ప్ రావట్లే, ఎటువంటి ఆదరణ లేదు. సంఘం అనుకుంటే సంఘం కూడా ఆదరించబడట్లే, ఎవ్వరూ ఆదరించట్లే. జీవితం అంధకార బంధురం. 422 దినాలు నీ జీవితంలో సంవత్సరమా, 2 సంవత్సరాలా, లేకపోతే 10 సంవత్సరాలా? నువ్వు ఎన్ని సంవత్సరాలు నీ జీవితం అంధకార బంధురం అని ద్వారం మూసివేయబడిందని ఇబ్బంది పడతా ఉన్నావు. వీ హ్యావ్ టు వెయిట్ అపాన్ ద లార్డ్. దేవుని కొరకై దేవుడిని ద్వారం తెరుచున్నట్లుగా నువ్వు అంతవరకు వెయిట్ చేస్తూ రావాలి. ఆ విధంగా ఎదురు చూస్తూ వచ్చినప్పుడు దేవుడు ద్వారము తెరిచి మహిమకరమైనటువంటి ఆ యొక్క దేవుని యొక్క నిరీక్షణలో మనల్ని ఉంచేవాడుగా ఉంటాడు. చివరిగా 5వ అధ్యాయం రండి, ఆదికాండము 8వ అధ్యాయం. 5వదిగా ఆదికాండం 8వ అధ్యాయం మొదటి వచనం చదవండి ఒకరు. దేవుడు నోవహును అతనితో కూడా ఓడలోనున్న సమస్త జంతువులను, సమస్త పశువులను జ్ఞాపకము చేసుకొనెను. ఆ మాట గమనించండి చివరిలో, దేవుడు జ్ఞాపకము చేసుకొనెను అన్నాక, నీ జీవితం అంధకారంలో ఉంటే, నీ ఎదుట ద్వారములు మూసివేసి ఉంటే, నోవహు ఓడలో ప్రవేశించి 422 దినాలైతే దేవుడు నోవహును మర్చిపోయాడండి? దేవుడు మర్చిపోయాడా? దేవుడు నిన్ను మర్చిపోతాడా? రాయబడింది, దేవుడు నోవహును జ్ఞాపకము చేసుకొనెను. అక్కడ మాట చదువుదామా? నోవహు బదులు మన పేరు పెట్టుకొని చదువుదాం, సరేనా? రండి. దేవుడు విజయభాస్కరును జ్ఞాపకము చేసుకొనెను. చదవరే? మీ పేరు రాదా మీకు?
చూద్దాం ఎంతవరకు గట్టిగా ఎవరు మాట్లాడతారు. నేను మైక్ ఆఫ్ చేసి థ్యాంక్ యూ. దేవుడు జ్ఞాపకం చేసుకునే దేవుడు. నోవహు 422 దినాలు అంధకారంలో ఉన్నాడు, ఓడలో ఉన్నాడు. దేవుడు ఎప్పుడు ఓడ తలుపులు తెరుస్తాడని కనిపెట్టుకొని ఉన్నాడు. దేవుడు తెరిచేంత వరకు ఓపిక కలిగి ఉన్నాడు. నోవహు ఓపిక కలిగి ఉంటే దేవుడు ఏం చేస్తున్నాడండి? నోవహును జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాడు. అన్నాక దేవుడు నిన్ను జ్ఞాపకం చేసుకుంటున్నాడు. చూడు సుమా, దేవుడు నిన్ను మర్చిపోలేదు. నీ పిల్లలకు పెళ్ళిళ్ళు కాలేదేమో, నీ పిల్లలకు ఉద్యోగాలు కాలేదేమో, నీ ఉద్యోగంలో ప్రమోషన్ రాలేదేమో, నువ్వు అనారోగ్య పరిస్థితుల్లో ఉన్నావేమో, నీ కొలీగ్స్, నీ అధికారులు నిన్ను హింసిస్తున్నారేమో, నీ అధికారులను బాధిస్తున్నారేమో, నీకు సబార్డినేట్స్ నేను ఇబ్బంది పెడుతున్నారేమో. ఎన్ని దినాలైనా నువ్వు ఎన్ని ఇబ్బందులు పడుతున్నా, ఎంత నిరీక్షణతో ఉన్నా, ఎంత కనిపెడుతూ ఉన్నా ఆ యొక్క ఎండమావులుగానే ఉన్నాయి, కానీ నిరీక్షణకు ఆధారం కనబడటం లేదేమో. అయితే దేవుడు నిన్ను మర్చిపోలేదు. దేవుడు నిన్ను జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాడు. జ్ఞాపకం చేసుకునే దేవుడు ఆ సమయం వచ్చినప్పుడు, ఆ సందర్భం వచ్చినప్పుడు, కాలము సమయములు దేవుని ఆధీనంలో ఉన్నాయి కనుక తన సమయంలో, తన యొక్క సమయంలో, తన యొక్క కాలంలో దేవుడు జ్ఞాపకం చేసుకొని నిన్ను విడిపించేవాడు. నోవహు ఎంతగా కనిపెడతా వచ్చాడు, దేవుని పైన ఎంతగా కనిపెడుతూ ఓపిక కలిగి ఉంటూ వచ్చాడు కనుక దేవుడు నోవహును జ్ఞాపకం చేసుకున్నట్టుగా చూస్తాం. ఆదికాండం 19వ అధ్యాయంలో దేవుడు అబ్రహామును జ్ఞాపకం చేసుకొని లోతును నాశనం నుండి తప్పించాను అని రాయబడింది. ఆదికాండంలోనే 30-22వ వచనంలో దేవుడు రాహేలును జ్ఞాపకం చేసుకుని ఆమె నిందను తొలగించెను అని రాయబడింది. మొదటి సమూయేలు గ్రంథం 1వ అధ్యాయం 19-20 వచనాల్లో దేవుడు హన్నాను జ్ఞాపకం చేసుకొని ఆమె మనోవేదన, ఆమె దుఃఖము, ఆమె శ్రమలు, ఆమె కన్నీటిని తొలగించి వేసిను అని రాయబడింది. దేవుడు నోవహును జ్ఞాపకం చేసుకొని ఓడలో నుండి బయటికి తీసుకొని వచ్చాడు. ఓడు బయటికి సమస్తము, నూతన ఆకాశము, నూతన భూమి, నూతన సృష్టి, నూతన జంతువులు, నూతన భూమిపైన నూతనముగా పచ్చని ఫలాలు, పచ్చగా ఆ భూమి అంతా, పర్వతములంతా కూడా పచ్చ కలకలలాడుతూ ఉన్నాయి బయటకు వచ్చేసరికి. అంతకుముందు చూసిన ప్రపంచం అది వేరు. నోవహు ఓడలోకి ప్రవేశించక ముందు చూసిన ప్రపంచం వేరు. దుష్టలోకంలో నరుల చెడు యొక్క హృదయంలో, చెడుతనం నరుల మధ్య, దుష్టలోకముల మధ్య ఆయన సంచరిస్తూ నొచ్చుకొనుచు తన కుటుంబము ఎంతగా బాధపడుతూ వచ్చిందో, ఇప్పుడు ఓడలోంచి బయటకు వస్తే నూతన ఆకాశము, నూతన భూమి, సమస్తం నూతనముగా చేయబడగా తన యొక్క హృదయము నూతనముగా ఎంత తేడతెల్లమైందో, ఆ హృదయం ఎంతగా ఉల్లసించిందో, ఆయన హృదయము ఎంతగా గాలిలో తేలియాడుతూ ఉందో చెప్పలేము. చూసారా, దేవుని యందు మనం ఓపిక కలిగి ఉన్నప్పుడు అంధకారమైన నీ జీవితం, ఎటువంటి ఆధారం కనబడిన నీ జీవితంలో దేవుడు ఏం చేస్తాడంటే సమస్తమును నూతనమైనవిగా చేసే దేవుడుగా ఉన్నాడు. ఆ తర్వాత ఆయన ఏం చేశాడు తెలుసా? 5 అంతలుగా దేవుడు నోవహుతో మాట్లాడుతూ వచ్చి ఆయన ఆశీర్వదిస్తురాగా దేవుడు చేసిన కార్యం ఏంటి చదువుదాం అందరం కలిసి. చివరిగా 8వ అధ్యాయం 20-21 వచనాలు అందరం కలిసి చదువుదామండి. 20-21 వచనాలు, 8-20-21 అందరూ కలిసి చదువుదాం. అప్పుడు నోవహు యెహోవాకు బలిపీఠము కట్టి పవిత్ర పశువులన్నిటిలోనూ పవిత్ర పక్షులన్నిటిలోనూ కొన్ని తీసుకొని ఆ పీఠము మీద దహనబలి అర్పించెను. అప్పుడు యెహోవా ఇంపైన సువాసనను ఆగ్రహించి ఇక మీదట నరులను బట్టి భూమిని మరల శపించెను. చాలు. ఆ మధ్య వారు రాయబడింది ఏంటంటే ఆయన బలిపీఠమును కట్టి ఆ బలిపీఠం మీద దహన బలి అర్పించగా దేవుడు యెహోవా ఇంపైన సువాసనను ఆగ్రహించి నరులనికి నాశనము చేయను అని వాగ్దానం చేస్తూ ఉన్నాడు. సోదరి, నీ ఆత్మీయ జీవితంలో నువ్వు రక్షించబడినప్పటి నుండి దేవుడు నీకు ఎన్ని మేలు చేశాడు. నీ పిల్లలకి ఎంత మంచి ఉద్యోగాలు ఇచ్చాడు. నీ పిల్లలకి సంబంధించి వాళ్ళకి వివాహాలు చేశాడు. వారు పిల్లలను కలిగి నువ్వు మనవలతో ఎంత సంతోషంగా గడిపావు. దేవుడు ఎన్ని మేలు చేశాడు నీకు. ఆ మేళ్లను బట్టి నోవహులే నువ్వు బలిపీఠమును కట్టి దహనబలి అర్పిస్తున్నావా? దేవుని ఆరాధిస్తున్నావా? సంఘంతో పాటు కలిసి కృతజ్ఞతలు చెల్లిస్తున్నావా? ఎంతమంది దేవుడు చేసిన మేళ్లను బట్టి ప్రభువును స్తుతించకుండా మరచిపోయేవారుగా ఉన్నాం. 1వ తారీఖు జీతం వస్తుంది, ప్రభువును స్తుతించావా?
గత ప్రభుత్వంలో 10, 15 లేదా నెలాఖరు వరకు జీతాలు లేవు, అయినా ప్రభుని స్తుతించావా? ప్రియమైన సహోదరి, దేవుడు ఎంతగా ఎన్ని మేళ్ళు మనలో చేశాడు, మన వ్యక్తిగత జీవితంలో, మన కుటుంబంలో ఎన్ని మేళ్ళు చేశాడు. సామెలన్న గారు రిటైర్డ్ అయినప్పుడు ఇక్కడ నేను ఒక బ్రదర్తో మాట్లాడుతుంటే బ్రదర్ చెప్తా ఉన్నాడు. ఆయన చెప్పిన సాక్ష్యం ఏంటంటే, చివరి వరకు శ్వాస ఉన్నంత వరకు దేవుని ఇంటిలో ఏ పరిచర్య అప్పగించినా నేను చెయ్యను అని చెప్పకుండా శ్వాస వదిలేంత వరకు ఆయన పరిచర్యలోనే నేను నిలబడతాను అని సాక్ష్యం ఇచ్చాడు. ప్రేమ సోడా గమనించు, క్రీస్తు నీతిమంతుడుగా ఉండి శ్రమపడ్డాడు. నోవహు నీతిమంతుడుగా ఉండి 5 అంతల ఆశీర్వాదం పొందాడు. సామెలన్న గారు మన మధ్య లేరు కాబట్టి చెప్తున్నా, ఆయన భౌతికమైన జీవితంలో, ఆత్మీయమైన జీవితంలో దేవుడు చూచినప్పుడు నీతిమంతుడిగా కనబడ్డాడు కనుక దేవుడు ఏర్పరచుకున్నాడు. దేవుని పిలుపునకు లోబడి 70 సంవత్సరాలు దేవుని సన్నిధిలో పరిచర్య చేశాడు. దేవుడు హెచ్చరిస్తూ ఉన్నప్పుడు కుటుంబంతో పాటు కలిసి భయభక్తులు కలిగి ఉండి దేవుని సేవిస్తూ వచ్చాడు. అనేక పర్యాయములు ద్వారములు మూసిపోతూ వచ్చినాయి. వారి కుమారులను సాక్ష్యం ఇస్తూ వచ్చి మాట్లాడుతూ ఉంటే దేవుడు 2 సార్లు అవకాశం ఇచ్చాడు, హిజ్కియాకి ఇచ్చినట్లుగా. 3వసారి ఆయనకి ఇష్టమైంది ఆయన తీసుకున్నాడన్న అంకుల్ అని చెప్పారు. మొదటిగా జానీ వివాహం అప్పుడు దేవుడు తీసుకోవాలనుకుంటే, తండ్రి కుమారు వివాహం ఉంది, నన్ను కొద్ది రోజులు ఉంచవా అని ప్రార్థన చేస్తే ఆయన బ్రతికించి కొద్ది రోజులు ఉంచాడు. రెండవ పర్యాయము మరణ పడక మీద వెళ్ళినప్పుడు ఆయా ఇంట్లో ఇంకా పనులు ఉన్నాయి, పిల్లలు సెటిల్ కాలేదు, పిల్లల కొద్ది రోజులు నాకు ఆయుస్సు పొడిగించవని ప్రార్థన చేస్తే దేవుడు ఆయుస్సును ఇచ్చాడు. 2 పర్యాయములు దేవుడు ఇచ్చిన ఆయుస్సును బట్టి ఆయన ఎంతగా మంచి గృహ నిర్వాహకునిగా తనకు అప్పగించబడిన పరిచర్యలో ఎంత నమ్మకస్తుడుగా సాగు వెళ్తూ వచ్చినామో మనం చూసాం. చివరి అనేక రకాల ద్వారాలు మూసివేయబడుతూ వచ్చినప్పటికీ ప్రతిదినము దేవుని ఇంటిలో పరిచర్య చేస్తూ వచ్చాడు. దేవుడు ఆయనను జ్ఞాపకం చేసుకుంటూ రాగా దేవుడు చేసిన మేళ్లను బట్టి కుటుంబంతో పాటు కలిసి నేను కూడా వారి ఇంటికి వెళ్ళాను. వారితో పాటు కలిసి ప్రభువును మేము ఆరాధిస్తూ వచ్చాం. ఆ ఆరాధించిన అనుభవం నాకు కూడా ఉంది అన్నతో పాటు.